ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును, మీకు రక్షణయును కలుగునుటకు సూచన అయి ఉన్నది. ఇది దేవుని వలన కలుగునది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనము. ప్రజలారా, అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: నేను మీ దగ్గర ఉన్నా లేకున్నా మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి భయపడక బెదరక సువార్త విశ్వాస పక్షమున అందరూ ఒక్క భావంతో పోరాడుచు ఏక మనస్సు గలవారై మీరు క్రీస్తునకు తగినట్టుగా ప్రవర్తించుడి. అలాగున మీరు బెదరకుండుట వలన మీకు రక్షణ, వారికి నాశనమును కలుగును, దేవుడు వాటిని కలుగుజేయును అని. ప్రజలారా, కేవలము మనము ఇంకను విశ్వాసంలో పాల వంటి ఆహారమును తీసుకునే చిన్నపిల్లల వల్లే ఉండక, బలమైన అన్నము వంటి ఆహారము తీసుకునే వారంగా, అనగా విశ్వాసంలో అంత ఎత్తుకు ఎదిగే వారంగా ఉండవలెను. చిన్నపిల్లల్ని చూడుడి, వారికి చిన్న వ్యాధి వచ్చినా వారు తట్టుకొనలేరు. అయితే మంచి యవ్వనస్తులను లేక పెరిగిన పిల్లవారిని చూడుడి, ఏ రోగము వచ్చినా వారు తట్టుకొనగలుగుదురు. ఎందుకనగా వారు తీసుకుంటున్న ఆహారము వారిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచును. అలాగుననే మనము క్రొత్తగా క్రీస్తును నమ్ముకున్నప్పుడు విశ్వాసంలో అప్పుడప్పుడే ఎదుగుతూ ఉంటాము గనుక మనకు కొన్ని ఆటంకములు కలుగగా, శోధనలు వచ్చినా భయపడిపోతాం. వాటిని ఎదురించలేని వారంగా బెదిరిపోతాం. అయితే వాక్యమునందు స్థిరపడినప్పుడు, విశ్వాసంలో ఎదిగినప్పుడు ఎన్ని శ్రమలు, బెదిరింపులు, ఆటంకములు వచ్చినా బెదరక జడియక, క్రీస్తు పైన మన పునాది ఉన్నది గనుక పడిపోక స్థిరంగా విశ్వాసంతో నిలువగలుగుతాం. ప్రజలారా, దేశంలో కానీ లోకంలో కానీ క్రైస్తవ్యానికి, క్రీస్తునకు అనేక మంది విరోధులు ఉన్నారు. ఏదో లోకంలో ఉన్నవారికి క్రీస్తు బిడ్డలమైన మనమేదో వారికి హాని చేయుదుమని, వారికి ఆటంకంగా ఉన్నామని, మన భక్తి జీవితానికి, మన విశ్వాస జీవితమునకు ఆటంకములు తెస్తూ, అడ్డుబండులు వేస్తూ, ఏలాగునైనా క్రీస్తు ప్రేమ నుండి, క్రీస్తు నుండి మనల్ని విడగొట్టాలని అనేక చట్టాలు, అనేక నియమాలు తెచ్చుచూ ఉంటారు. మరికొందరిని హింసించి, గాయపరిచి చంపివేయుచున్నారు కూడా. ప్రజలారా, ఇది ఇప్పుడు కలిగినది కాదు గాని ప్రభువు కాలంలోనే ఆయన మీద మత్సరపడి ఆయనను దూషించి, వేధించి, హింసించి సిలువకు అప్పగించిరి. మరి ఇప్పుడు ఆయన బిడ్డలకు విరోధంగా లేవడము క్రొత్త కాదు. అయితే క్రీస్తు బిడ్డలమైన మనము తెలుసుకొనవలసినదేమనగా, ఎల్లప్పుడూ మనము ఈలాగుననే స్వాతంత్రముగా దేవుణ్ణి ఆరాధించుకుంటామని, వాక్యమును చదువుకుంటామని, శాంతిగా సమాధానముగా ఉంటామని అనుకోలేము. దేశంలో లోకంలో పరిస్థితులు మారిపోవచ్చుండగా మనము విశ్వాసంలో మరింతగా మరింతగా స్థిరపడి వచ్చే ప్రతి పోరాటంలో ఎంత మాత్రము బెదరక, వనకక, తొనగక, జారిపోక క్రీస్తునందు విశ్వాసం ఉంచవలెను. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక, ఆయన పక్షమున శ్రమపడుటయు, ఆయన పక్షమున మనకు అనుగ్రహింపబడినదని ఎరిగి, క్రీస్తు కొరకు శ్రమ పడుట, నిందపడుట గొప్ప భాగ్యమని ఎరిగి జీవితంలో విశ్వాస వీరులుగా మారవలెను. ఎంత వీరులుగా అంటే, మరణము ఎదురైన క్రీస్తు కొరకు మనము హతసాక్షులుగా మరణించుటకు కూడా వెనుక తీయకూడదు. అంతము వరకు ప్రాణమిచ్చిన ప్రభువును హత్తుకునే జీవితము కలిగి ఉంటే మనకు మన దేవుని వలన రక్షణ కలుగును. అలాగుననే మనకు విరోధంగా లేచిన వారికి నాశనము కలుగును. వారికి ప్రతీకారము, ప్రతిఫలము దేవుడే ఇచ్చును. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢీగా నమ్ముచున్నానన్న పౌలు భక్తుడు చెప్పిన మాటలను మన జీవితంలో కూడా స్వతంత్రించుకొనవలెను. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మా విశ్వాసము ఇంకను అట్టడుగు స్థితిలోనే ఉందయ్యా. చిన్న గాలికే కొట్టుకుని పోయేదిగా ఉందయ్యా. దేవా, అలాగున మా విశ్వాస జీవితము ఉండక, క్రీస్తు యేసు అను గురువైపుకే మేము చూస్తూ మీ ద్వారా ప్రతి పోరాటంను ఎదుర్కొని ఎంతమాత్రము వనకక, తొనకక, మీరిచ్చిన రక్షణను భద్రంగా కాపాడుకొని ఎంతమాత్రము అపవాది కార్యములకు మోసపోక చివరి వరకు మీ సాక్షులుగా
జీవించుటకు మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ, భయంకరమైన పరిస్థితులు ఎదురైనా హతసాక్షిగా మరణించుటకు కూడా వెనుక తీయక మిమ్మును వెంబడించి మీ యందు నమ్మిక ఉంచి జీవించుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.